నమస్తే అండి. సో నాన్ వేసిన కొన్ని వీడియోస్లలో మాట్లాడిన మాటలు మీకు ఎట్లా అనిపించాయి? ముఖ్యంగా రాముడు సీత గురించి అదే సీతమ్మ గురించి కానీ లేకపోతే ద్రౌపది అమ్మవారి గురించి. సో ఆ మాటలు మీకు ఎలా అనిపించాయి? అసలు అతని పేరుతుంటేనే చిరాగ్గా ఉంది. అసలు ఇక్కడ పుట్టి ఇక్కడ పెరిగి ఇక్కడ సపోర్ట్ తీసుకొని వేరే దేశాలకు వెళ్ళేసి మన దేశాన్ని నిందిస్తున్నాడు చూడండి. ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే అసలు నీచ్ కమిన్ అండ్ మాటలు వస్తాయి నాకు. అంత ఇదిగా మాట్లాడుతున్నాడు. ఒకనొక సిచ్యువేషన్లో అసలు ఆ కర్బూజకాయ తీసుకొని వచ్చి ఆ కుకుంబర్ తీసుకొని వచ్చి చూపిస్తున్నాడే. అలాంటి ఇమేజెస్ చూస్తేనే ఏమంటాం మనము? అడల్ట్ కంటెంట్ అంటాం. పిల్లలు అలాంటివి చూడకూడదు అవి ఇవి అనేసి. మరి దాన్ని చేసి దాని గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ చూపిస్తున్నాడే. ఎంత నీచంగా చూపిస్తున్నాడంటే ఒకనొక సిచ్యువేషన్లో నేను కూడా సపోర్ట్ చేశాను. అన్న వీడియోస్ బాగున్నాయి, చిన్నపిల్లల కాడి నుంచి అందరూ చూడొచ్చు, అంటే దేశాలంతా తిరుగుతున్నాడు అలా ఇలా అనేసి. బట్ ఇప్పుడు ప్రజెంట్ చూసుకుంటే శివాజీ గారు ఏదో మాట అన్నారు. ఏమన్నారు శివాజీ గారు? ఇప్పుడు మీ ఇంట్లో ఒకవేళ మన ఇంట్లో ఒక నాన్న కావచ్చు, మన అక్క చెల్లో స్లీవ్లెస్ వేసుకొని చిన్న చిన్న గౌన్లు వేసుకుంటే తిట్టరా? తిట్టేదేంది, కొడతారు, చంపేసే వాళ్ళు కూడా ఉంటారు. అలాంటిది ఒక అందరి సమాజం మన వాళ్ళు అని కూడా ఒక మాట మాట్లాడు. అక్కడ ఏం యూజ్ చేశాడు? సామాన్లు అనే ఒక మాట అలా యూజ్ చేశాడు. అది ఎప్పుడు వినలేదా మీరు? ఆ పదం ఎప్పుడు వినలేదా? రీసెంట్గా ఒక సాంగ్ వచ్చింది, సరుకు సామాన్లు చూసి మీసం లేచింది అని. సాంగ్ అందరికీ ఫేవర్గానే ఉంటుంది. అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? దాంట్లో ఆ పదం ఉంది కదా, అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంతకుముందు చూసుకుంటే కామెడీగా చేసుకుంటూ అబ్బాయిలే కాదు అమ్మాయిలు కూడా లైకులు కావాలంటే బాగుండాలంటే చూడలేదా? అప్పుడు ఏమయ్యారు వీళ్ళంతా? ఇప్పుడు మాట్లాడుతున్న వాళ్ళు ఏమయ్యారు? ఇంకొకటి చెప్పాలంటే మూవీస్లో ఐటమ్ సాంగ్స్ అని ఉంటాయి. అక్కడ ఐటమ్ అని ఎవరు అంటున్నారు? అబ్బాయిని అంటున్నారా? హీరోని అంటున్నారా? కాదు కదా. అక్కడ డ్యాన్స్ ప్రదర్శించే అమ్మాయిని అంటున్నారు. దాంట్లో కూడా సాంగ్స్ పాడేవాళ్ళు మ్యాక్సిమం లేడీస్ ఉంటున్నారు. ఓకేనా? మరి ఆ లేడీస్ పాడే వాళ్ళకి తెలియట్లేదా? అమ్మాయిని ఐటమ్ సాంగ్ అని బట్టి అలా చూపిస్తున్నారు కదా, ఎక్స్పెక్ట్ చేస్తున్నారు. మళ్ళీ ఇది తప్పు, మేము పాడకూడదు, మేము పాడమని చెప్పొచ్చు కదా. ఇప్పుడు ఎందుకు అలా అంటున్నారు? పెద్ద పెద్ద యాక్టర్లు కూడా చాలా మంది అన్నారు కడుపు చేస్తా, అది ఇది చేయకూడదు అది అనేసి. మరి అప్పుడు ఎందుకు మాట్లాడలేదు? అంటే శివాజీ గారు ఇప్పుడు కొంచెం ఉన్నారు అంటే చిన్న యాక్టర్ అలా అనేసి మాట్లాడిస్తున్నారు అంతేనా? చాలా మంది అంతే అంటారు కదా, గుమ్మడికాయలు దొంగ అంటే భుజాలు గుర్తుకున్నట్టు ఆ మాట పెడుతూనే వెంటనే రియాక్ట్ అయిపోతున్నారు. ఏదో సమాజం గురించి మాట్లాడాలి, కొంచెం తెలుసుకుంటారు పిల్లలు, ఇంకొచ్చే జనరేషన్లన్నా మాట్లాడతారు అని మాట్లాడిన దానికి ఆ అన్వేషణ ఎంత నీచంగా మాట్లాడుతున్నారంటే, గరికపాటి గారు మనకి ఎంత మంచి చేస్తున్నారు, ఎన్ని మంచి మాటలు చెప్తున్నారు, ఎన్నెన్ని ప్రబోధనలు చేస్తున్నారు. అలాంటి ఆయన్ని కూడా నీచంగా అసలు చూస్తున్నారు జనాలు. పిల్లల్ని చూస్తున్నారు, చిన్న పిల్లలు కానీ పెద్ద పిల్లల వరకు ప్రతి ఒక్కరు సెల్లులు వాడుతున్నారు. ప్రతి ఒక్కరు చూసి అంటే ఇట్లా జరుగుతున్నాయి, ఇంత వీడియో వైరల్ అవుతుందంటే ఇది మంచి విషయమేనేమో, మేము కూడా రేపు ఇలాగ మాట్లాడొచ్చేమో, ఇలాంటి పదాలు మంచి పదాలేమో అనుకుని నేర్చుకోరా? తప్పు పదాలు నేర్చుకోరా చెప్పండి? ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. నాలుగొక నరం లేదంటారు కదా, అలా ఎలా పడితే అలా మాట్లాడుతున్నారు. ఒకనొక సిచ్యువేషన్ అంటాడు, ఇండియాలోకి అడుగు పెట్టను అంట. ఇండియాలోకి అడుగు పెట్టడం దరిద్రం అంట. ఒకవేళ రేపు మాపు నాకు కూతురు పడితే అక్కడ రేప్ చేసేస్తారు. అలాంటి మతంలో నాకు వద్దు, అలాంటి దేశంలో చెప్తున్నాను కదా. మళ్ళీ అలాంటి ఉమెన్ ఎంపవర్మెంట్ గురించి చేసే వ్యక్తి, ఉమెన్స్ గురించి ఇంత మంచి ఆలోచించే వ్యక్తి 14 ఏళ్ళ అమ్మాయిని యూజ్ చేస్తున్నాడు. ఎంత నీచుడు, ఎంత దారుణంగా చేస్తున్నాడు. ఇవన్నీ ఎక్కడ పోయాయి? అందరూ పెద్ద పెద్ద ఇన్ఫ్లుయెన్స్ ఏమయ్యారు, రాజకీయ నాయకులు ఏమయ్యారు అంటే వేరే బయట దేశంలో ఉన్నాడు, అక్కడెక్కడ మాట్లాడుతున్నాడు, అతను ఏమి చేయలేమంటున్నారే. మరి రీసెంట్గా ఐబొమ్మ రవిని ఏం చేశారు? అతను ఎక్కడ అండమాన్లో ఎక్కడ ఉంటే అతన్ని తీసుకొని వచ్చి మరి ప్లాన్ వేసి లాక్కొని వచ్చి మరి జైల్లో వెళ్ళలేదా? మరి ఇతన్ని లాక్కొని చేయాలంటే ఎంతసేపు చెప్పండి? నేను కూడా ఫేవర్గా ఉన్నాను. ఎప్పుడు ప్రీవియస్గా ఆయన వీడియోలు దేశ సంచారం చేస్తారు కదా, రియాక్ట్ అవ్వాలనేగా చెప్తున్నాను. ఏమయ్యారు? అందరూ రియాక్ట్ అవ్వాలి, దయచేసి రియాక్ట్ అవ్వండి. ఇలా రియాక్ట్ కాకుండా ఉన్నాం అనుకో, చూసే పిల్లలు కూడా ఇవన్నీ మంచి విషయాలేనేమో, మనం కూడా ఇలా చేస్తే తప్పు కాదేమో అనుకుంటారు. సో చెప్తున్నాను కదా, బయట ఉన్నాడు ఏం చేయలేము అనుకుంటే ఏం, ఇప్పుడు ఆయన చేసినట్టే ఈయన కూడా లాక్కొని నుంచి చేయొచ్చు కదా, శిక్ష వేయొచ్చు. సో ఒకనొక సిచ్యువేషన్లో కూడా మాట్లాడుతున్నాడు సీతమ్మ వారి గురించి, ద్రౌపది అమ్మవారి గురించి. అంటే అప్పుడు వాళ్ళు ఏ వస్త్రాభరణ ధరించారనేసి. రేపులేంట్రా నీచ్ కమ్మిన్, ఏం మాట్లాడుతున్నావు నువ్వు? నీ ఛానల్లో కూడా పురాణాలు చెప్పావు. ఏంటి రామాయణ మహాభారతాలు కూడా ఎపిసోడ్లు పెట్టుకొని వ్యూస్ చాలా మంది తెచ్చుకున్నావు, సబ్స్క్రైబర్లు కూడా చాలా వరకు లాక్కున్నావు. అప్పుడు ఆ జ్ఞానం ఎక్కడ పోయింది? ఆ విచక్షణ జ్ఞానం ఎక్కడ పోయింది? ఏం మాట్లాడుతున్నావు? ఒక ఆడదాని మీద చేయి పడిన దానికే కదా ఛాతి చీల్చి మరి రక్తం తాగి ఆ నెత్తుడితో కేశాలు తడిపినందుకు అంతవరకు ప్రతీకారం తీర్చుకో వదలలేదు. ఇక ఒక ఆడదాన్ని ఎత్తుకెళ్ళినంత వరకే కదా 10 తలల రాక్షసుని కూడా ఒక పురుగులాగా చేసి భస్మం చేసింది. మరి ఆ పురాణాల నుంచి నువ్వేం నేర్చుకున్నావు? నువ్వేం నేర్చుకోకుండానే మాట్లాడిస్తున్నావా? పురాణాలు చెప్పేస్తున్నావా అందరికీ? ఎంత దారుణంగా మాట్లాడుతున్నాడు, ఎంత నీచంగా మాట్లాడుతున్నాడంటే, అట్లాంటి వానికి బుద్ధి చెప్పాలంటే
బుద్ధి చెప్పాలి. ఇప్పుడు మాట్లాడుతున్నాడు ఇండియాకి రావడం దరిద్రము, నేను రాను అది ఇది అంటున్నాడు. మరి ఇండియన్ ఫాలోవర్స్ ఎందుకు నీకు, ఇండియన్ సబ్స్క్రైబర్స్ ఎందుకు నీకు? అతను అంటున్నాడు ఇస్లామిక్లో హిందూయిజంలో ఎక్కడ స్వేచ్ఛ లేదు, ఓన్లీ క్రిస్టియానిటీలో స్వేచ్ఛ ఉంది. ఏ ధర్మంలోనూ ఏ మతంలోనూ ఎవరు చెప్పరు, ఆడవారికి ప్రతి ఒక్కరు రెస్పెక్ట్ ఇస్తారు. అంటే ఇతనికి వదిలేయాలి, బీచ్ల్లో లాగా ఇప్పుకొని తిరిగి వదిలేస్తే వీడు చూసి ఎంజాయ్ చేస్తాడు, ఆటగాళ్ళని ఎంజాయ్ చేస్తాడు. అలా ప్రతి ఒక్కరు తిరుగుతుంటే చూసేవాళ్ళు ఎంజాయ్ చేయాలని ఇతని ఉద్దేశం. అది మీడియాలో చాలా వరకు చూసాం కదా. సో ఇలాంటి పర్సన్కి బుద్ధి చెప్పాలి అంటే ప్రతి ఒక్కరు అన్ఫాలో కొట్టండి, అన్ఫాలో కొట్టి రియాక్ట్ అవ్వండి. ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, ఓకేనా? ప్రతి ఒక్కరు మాట్లాడలేరు, ప్రతి ఒక్కరు మాట్లాడి రియాక్ట్ అవ్వలేరు. నా మోషన్ ఉంటుంది, సిగ్గు ఉంటుంది, మాట్లాడలేరు. సో మాట్లాడే వాళ్ళకి రియాక్షన్ లైక్ సపోర్ట్ చేయండి. వానికి బుద్ధి చెప్పాలంటే అన్సబ్స్క్రైబ్ చేయండి. అన్సబ్స్క్రైబ్ చేస్తేనే వానికి బుద్ధి ఉంటుంది. ఇప్పుడు అసలు నాకు అనిపిస్తుంది మనం ఉప్పు కారం తింటున్నాం కదా, ఏంటి ఈ వీడియోలు చూస్తున్నాం కదా, అయినా కానీ ఎందుకు లక్షల్లో ఫాలోవర్లు ఉన్నారు. ఆ లక్షల్లో ఫాలోవర్ అంటే వాడు ఇంకా రెచ్చిపోతాడు, ఇంకా మా వీడియోలు తీస్తాడు. ఎట్లా పడితే అట్లా మాట్లాడుతున్నాడు. చాలా అంటే చాలా దారుణంగా మాట్లాడుతున్నారు. ఖచ్చితంగా మన గవర్నమెంట్ కూడా శిక్ష ఇయ్యాలి వానికి. ఖచ్చితంగా శిక్ష పడాలి. ఇలా వదిలేసామంటే, ఇలా చేసామంటే ఖచ్చితంగా తయారవుతారు. ఇప్పుడు చిన్న పాప చూస్తుంది, ఒక 5 ఏళ్ళ పాప వీడియో చూస్తుంది. ఆయన అలా చెప్తున్నాడు, ఇలా అని చెప్తున్నాడు అంటే మేము కూడా ఇలా తయారు కావచ్చేమో, నేను కూడా ఇలా డ్రెస్సింగ్ వేసుకోవచ్చేమో, ఇలా తప్పు కాదేమో అని ఇప్పుడు నుంచి ఈ జనరేషన్ అలవాటు అయిందంటే ఖచ్చితంగా ఇంకా దారుణంగా తయారవుతారు. సో ఇలా మాట్లాడినాడు, ఇలా అన్నవానికి ఇలా బుద్ధి చెప్పారు, ఇలా చేశారంటే ఖచ్చితంగా వాళ్ళు కూడా భయపడతారు. ఇలా చేయకూడదు, ఇలా అనకూడదు, మనం ఎట్లా అనేసి మంచిగా ఉంటారు. సో ఖచ్చితంగా శిక్ష పడాలి, ఖచ్చితంగా చర్యలు తీసుకోవాలి.